వాతావరణంలో స్పష్టంగా మార్పు కనిపిస్తుంది. గడిచిన 3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలు వేడెక్కిన పరిస్థితి. సాధారణం కంటే కొన్ని చోట్ల 2 డిగ్రీల సెల్సియస్, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైంది. ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉన్నాను. విశాఖపట్నం లాంటి ప్రాంతంలో కూడా ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత, భానుడి తీవ్రత కూడా కనిపిస్తుంది. మీరు చూడవచ్చు విశాఖ తీరంలో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంది. అయితే విశాఖతో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ రకమైన వాతావరణం మరో 3 రోజుల పాటు ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడమే కాకుండా ఉక్కపోత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ దశలో ఇప్పటికే ప్రభుత్వం కొన్ని రకాల సహాయ చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లో వేరువేరు ప్రాంతాల్లో చూసుకుంటే చలువు పందిర్లు వేయాలి, అలాగే మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పడం జరిగింది. అయితే ఈ వాతావరణం మరో 4 రోజుల పాటు ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అత్యవసర పరిస్థితుల మధ్య బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎండ తీవ్రత అధికంగా ఉండే నేపథ్యాన వడదెబ్బ కూడా తగిలే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అధికారుల మాటలు తగ్గట్టు ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలో కూడా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం 10 గంటలకే చెమట పట్టిన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా 4 రోజుల పాటు కొనసాగుతాయని చెప్పడమే కాకుండా గడిచిన సంవత్సరాలతో పోల్చుకుంటే ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని కూడా భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.